ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి అమెజాన్ వాళ్ళు కస్టమర్ కేవైసీ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బేస్లో అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే అండి, గ్రాడ్యుయేట్స్ కానీ 10+2 అంటే ఇంటర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకు ఉండాలండి. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే, మనం ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా కరెక్ట్గా మనం ఆన్సర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించింది కాబట్టి ప్రతి పిన్ టు పిన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేసి వర్క్ సక్సెస్ఫుల్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ. ఓకే, అంటే టీమ్తో కానీ లేదంటే మీ ఇండిపెండెంట్లో కానీ బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్స్ కూడా మనం అయితే వర్క్ చేసేటట్టు మనం విల్లింగ్గా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కేవైసీ ప్రాసెస్ అండి. కస్టమర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ది కస్టమర్ త్రూ వీడియో కాల్స్ ఉంటుంది. ఓకేనా, వీడియో కాల్ ద్వారా వాడి యొక్క కస్టమర్ మనం ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ది రోల్ రిక్వైర్ ది క్యాండిడేట్ టు అండర్స్టాండ్ అండ్ అదర్ టు ఎస్ఓపీస్ డిఫైన్ ఫర్ వీడియో కాల్స్ వైల్ మీటింగ్ సర్వర్ లెవెల్స్. అంటే ఏంటంటే ఎస్ఓపీస్ అంటే ఏం లేదండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక కస్టమర్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే కొన్ని ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, కొన్ని కస్టమర్స్ మనకు కాల్ చేసినప్పుడు ఏం చెప్తారు, హాయ్ సార్ అని చెప్పేసి వాళ్ళ నేము, ఎంప్లాయ్మెంట్ ఐడి చెప్పేసి మేము ఈ పర్పస్ కోసం కాల్ చేస్తున్నామని చెప్పేసి అంటారు కదా, అదేనండి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్, ఎనీ షిఫ్ట్స్ అండి. మనకి 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లలోని మనం అయితే వర్క్ చేసేటట్టు ఉండాలని చెప్పి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుందండి. జాబ్ డిస్క్రిప్షన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవేనండి ఆ డీటెయిల్స్. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే అప్లై నౌ ఉంది కదా, మీరు మ్యాక్సిమం ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ అప్లై చేయండి. ఫోన్లో అయితే మీరు అప్లై చేయొద్దు. ఎందుకంటే ఈ అప్లై చేస్తున్నప్పుడే మనకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్ అనేది మనం సబ్మిట్ చేయాలి ఉంటుంది. అందుకు మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసుకున్నట్టయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ అప్లై నౌ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా కేవైసీ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది, అప్లికేషన్ డీటెయిల్స్ది. ఒకవేళ మీకు ఓపెన్ అవ్వలేదంటే మీరు లాగిన్ అవ్వలేదని లాగిన్ అయిపోండి. లాగిన్ అవ్వలేని ఎవరైనా ఉంటే క్రియేట్ అకౌంట్ అంటే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని సైన్ అప్ చేసుకొని మీరు లాగిన్ అయిపోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కస్టమర్ కేవైసీ సపోర్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి. టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్లోనే 5th స్టెప్ చూసారా, అసైన్మెంట్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్ టెస్ట్ అనేది మనం వెంటనే రాయాల్సి ఉంటుంది. అందుకే నేను పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసుకోమని చెప్పాను. 6th స్టెప్ వచ్చేసి మనకి రివ్యూ అండ్ సబ్మిట్ మాట. ఇది ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఇది వచ్చేసి మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మీ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి కిందన హౌ డిడ్ యూ ఏర్ అబౌట్ దిస్ జాబ్ అని ఉంది కదండి, అక్కడ వెబ్సైట్ ఇచ్చేసి రైట్ సైడ్లో అమెజాన్ కెరియర్ సైట్ అని ఇచ్చేసి కిందన సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి జనరల్ క్వశ్చన్స్ అండి. చూడండి, ఇక్కడ మన ఏజ్ 18 కాదని చెప్పి అడుగుతుంటారు. ఎస్ అని పెట్టండి. ఇండియాలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్ పాస్ అయ్యామా లేదా, మినిమం క్వాలిఫికేషన్ ఉందా లేదని చెప్పేసి అడుగుతుంటారు, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ రోల్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ వయ ఫోన్, ఈమెయిల్, చాట్స్ ద్వారా అయితే మనం ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఓకే, ఎస్ అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ అనేది 6 to 8 వీక్స్ అయితే ఉంటుంది, దానికి అటెండ్ అవుతారా లేదని చెప్పేసి ఉంది, ఎస్ అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ షిఫ్ట్స్ అండ్ డే షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్లు మీరు వర్క్ చేయగలరా లేదని చెప్పేసి అంటారు, దీనికి కూడా ఎస్ అని పెట్టేసండి. ఇది ప్రతిదీ ఎస్ అనే పెట్టండి, ఓకేనా. చదివానంటే మీ సూటబుల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, అంటే మనకు చదవగానే అర్థమైపోతుంది అనమాట. అన్నీ ప్రతిదీ ఎస్ అని పెట్టేసేయండి. విల్లింగ్ టు వర్క్ డ్యూరింగ్ ది పీరియడ్ వితౌట్ ఎనీ లీవ్స్, మీరు వర్క్ చేయగలరా లేదని చెప్పేసి అడుగుతుంటారు, ఎస్ అని పెట్టండి. మీకైతే వీక్ ఆఫ్ ఉంటుంది. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. మీ ప్రయారిటీ బట్టి ఇస్తారు. మీరు ఏదైతే పెడుతున్నారో దాన్ని బట్టి మీకు ప్రయారిటీ లిస్ట్ తయారు చేసి మీకు సెలక్షన్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, వాళ్ళ ఒక షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వర్క్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి.
అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్స్ ఉంటుంది, అది మీరు వర్క్ చేయగలరా లేదని, వీక్లీ ఆఫ్ రోజు మీరు వర్క్ చేయగలరా లేదా. సో వచ్చేసి వెన్ ఐ అప్లయింగ్ ఫర్ అమెజాన్ ఐ అండర్స్టాండ్ ది అమెజాన్ విల్ బి కండక్టింగ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అని చెప్పేసి ఉంటుంది. దానికి ఎస్ఎన్ పెట్టిన్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదని బ్యాక్గ్రౌండ్ చెక్స్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డీటెయిల్స్ అన్ని పెట్టినవన్నీ కరెక్ట్ అని చెప్పేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద పెట్టేసి ఎస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి మనం ఇచ్చేయాలన్నమాట. అంటే మై ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. మనం ఎప్పుడైనా వర్క్ చేసామా లేదా అమెజాన్లో అడుగుతున్నారు, నో అని పెట్టేసండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఫ్రెషర్ పెట్టేసండి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0 to 6 months సెలెక్ట్ చేసుకొని కరెంట్ ఎంప్లాయీ దగ్గర ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇక్కడ చూసారా ఇక్కడ మీ శాలరీ ఎంత డ్రా చేశారు అడుగుతున్నారు, ఎన్ఏ ఉంది కదా అక్కడ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు సూటబుల్ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో అవన్నీ టిక్ పెట్టేసేయండి. ఓకేనా, టిక్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ ఆల్ లాంగ్వేజ్ యూ కెన్ స్పీక్. ఏ లాంగ్వేజ్ అయితే మనం మాట్లాడగలమో అది ఇక్కడ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి టిక్ పెట్టేసుకొని మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ 20 MBPS స్పీడ్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదని చెప్పేసి అడుగుతుంటారు, ఎస్ అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా చేసినట్టయితే అది పెట్టేసండి. ఇంటర్ అయితే ఇంటర్తో ఆపేసేయండి, లేదా ఇంటర్ తర్వాత డిప్లొమా చేసాను లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ స్టడింగ్ అని అడుగుతుండ్రు, మీరు చదువుతున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని చెప్పేసి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే చదువుతున్నారని చెప్పి పెడుతున్నారో వాళ్ళు ఏంటి చదువుతున్నారు, ఇప్పుడు BA చదువుతున్నారా, BSc చదువుతున్నారా, లేకపోతే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మీరు చదువుతున్నారో అది ఇక్కడ టిక్ చేసేసేయండి. ఓకేనా, నెక్స్ట్ అలా కిందకి స్క్రోల్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ అని ఉంటుంది. అది వచ్చేసి మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసేసుకొని. అలాగే మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటాయండి, డిజేబిలిటీయా కాదా అని అడుగుతారు. తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు 5th స్టెప్ ఏంటి అసైన్మెంట్ స్టెప్. ఇది ఇక్కడ మీరు జాగ్రత్త వినండి, మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. గో టు అసైన్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అసైన్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మ్యాండేటరీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూడండి. మనకైతే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ కంపల్సరీగా కావాలి, అందుకే నేను ముందే చెప్పాను. ఇక్కడ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయొద్దని చెప్పి మనకి ఇచ్చేసారు. వెబ్ క్యామ్ అండ్ మైక్ కూడా మనకు ఆన్లో ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా మీరైతే దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ OS చూసుకున్నట్టయితే మనకి Windows 8 కానీ 10 కానీ 11 కానీ మ్యాక్ బుక్ అని సరిపోతుందండి. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, 2 MBPS స్పీడ్ ఉంటే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూస్ చేసుకొని అసైన్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అది సబ్మిట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్ సబ్మిషన్ వస్తుంది. ఇందులో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ ద్వారా అయితే మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఇందులో మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.